కొందరు మాజీ మావోయిస్టులు తమ గత జీవితానుభవాలను, పోరాటాలను వివరిస్తూ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తుండడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మాజీ మావోయిస్టు ఇలా ఇచ్చిన ఇంటర్వ్యూతో దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య అనే మాజీ మావోయిస్ట్ పీపుల్స్ వార్లో డిప్యూటీ దళ కమాండర్గా పనిచేసి 2004లో లొంగిపోయారు. సిద్ధయ్య ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1997లో పార్టీ ఆదేశాల మేరకు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో జగిత్యాలకు చెందిన అంజయ్య అనే వ్యక్తిని వీర్నపల్లిలో హత్య చేసినట్టు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ చూసిన అంజయ్య కుమారుడు సంతోష్ తన తండ్రి హత్యకు సిద్ధయ్యనే కారణమని తెలుసుకుని అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సంతోష్ ఒక యూట్యూబ్ రిపోర్టర్గా సిద్ధయ్యను సంప్రదించి ఇంటర్వ్యూ కోసం 40,000 ఇస్తానని ఆశపెట్టి అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి తలపై బండరాయితో మోది హత్య చేశాడు.